సార్ నేను రాయాలని అనుకోండి సార్, కానీ ఇంట్లో సరైపోయిందే పొద్దునే రాద్దాం అనుకోండి సార్. పొద్దున మా నాయన ఏమో సార్ ఓపెన్ చేసుకొని మా ఇంటికి కొట్టాలి సార్. మా ఇంటికి కొట్టాలంటే నేను నేను సార్ రేపు రాసుకుంటాను సార్. చూసాను కరెంట్ వచ్చా సార్ మీరు సీరియస్ సార్ నా అవును సార్ అప్పుడు కరెంట్ పోయిన దానికి నేను పొద్దున్నే రాస్తాం అనుకోండి సార్. పొద్దున్నే మా నాయన అన్వైలో నాటించుకుంటూ అనుకుంటాను సార్. 4 రోజులు ఆకుండా అయిపోయినారు సార్. మన కరెంట్ వచ్చా చూసాను ఏమైనా యాక్సిడెంట్ అయ్యా మళ్ళీ ఏం చేయరా సార్ నేను చూడలేదు సార్. సార్ సీరియల్ నాకు అలవాటు లేదు సార్. సార్ నిజంగా సార్ నాకు అలవాటు లేదు. సీరియల్ అంటే గుర్తుకొచ్చాను మా అక్కయ్య చూస్తుంది సార్. సార్ నాకు కూడా అంటే సార్ నేను రాసుకుంటున్నప్పుడు అమ్మ వంట చేస్తాను పోయేది కలిపి పక్కతీర ఏం చెప్తాను చూసేసారు. మా అక్క అయితే ఇటు పెట్టుకోండి సార్, పెట్టుకుని తొమ్మిది చూసేది చూసేది సార్. కానీ నేను మాత్రం చూడలేదు సార్. సార్ నా అమ్మతో ఎవరు పెట్టుకున్నాను సార్, నేనే సార్ పెట్టుకోలేదు. దేవుడు పెట్టుకుని నేను ఏమో నాకు తెలియదు సార్. నేను రేపు నుంచి రాసుకోవాలి సార్. మీరు నాకు కథ చెప్పినారు సార్. సత్యహరిచంద్ర కథ చెప్పినారు, గాంధీజీ కథ చెప్పినారు. ఆ కథలు ఇంత అర్థం సార్. నిజానికి ఆవుతులు మాట తప్పకుండా ఉంది సార్. సార్ నేను రాసుకోవాలని చెప్పినాను సార్. సార్ మీకు కథ చెప్పినారు ఏ సార్ కాళిదాస్ కథ చెప్పినారు సార్. ఆ నాటి చంద్రకాళి మీకు కలెక్ట్ చేయకపోతే శవం దగ్గర కూర్చొని అక్కడ ఏదో ఒక అగ్గిమంటి పెట్టింటే అగ్గి దగ్గర కూర్చొని గురుబడితో చదువుకొని వచ్చినాడు అని చెప్పేసి అని మీరే కథ చెప్పినారు సార్. అన్ని కథలు నా మైండ్లో ఉన్నాయి సార్. నేను అబద్ధం చెప్పలేదు సార్. ఇచ్చింది సార్. సార్ రేపు రాసుకొచ్చి అందరికంటే ఫస్ట్ నేనే మీకు చూపిస్తాను సార్. కరెంట్ పోయింది కదా మళ్ళీ నువ్వు దేవుడు పెట్టమన్నా రాసుకోవచ్చు కదా. నాకు అంత ఆలోచన సార్. రేపు రాసుకొస్తాను సార్. రేపు సార్ నేను రేపు రాసుకున్నాను సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. ఇంకోటి మా సార్ నేను మాట ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.